మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఒక కోడిగుడ్డుతో మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు కష్టాలు కన్నీళ్లు పోతాయి, కోట్లు వచ్చి పడతాయి. క్షణాల్లోనే మీకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, దరిద్రాలు అన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎందుకు అంటే ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చాలా శక్తివంతమైంది కాబట్టి ఆదివారం రోజున ఒకే ఒక్క కోడిగుడ్డుతో ఇలా చేయండి. ఒక కోడిగుడ్డు మీ యొక్క తలరాతనే మార్చేస్తుంది అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదు. కోడిగుడ్డు ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుంది. పిల్లలకు కావచ్చు లేదా పెద్దవాళ్లకు కావచ్చు, శరీరపరంగా ఆరోగ్యపరంగా ఎంతో బలమిస్తుంది కోడిగుడ్డు. మనకు డాక్టర్సే చెప్తారు రోజుకొక గుడ్డు తినమని. ఆరోగ్యపరంగా కోడిగుడ్డుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పరిహారపరంగా కూడా అంతే శక్తివంతమైనటువంటి రిజల్ట్ను మనకు కొన్ని క్షణాల్లోనే ఇస్తుంది కోడిగుడ్డు. కోడిగుడ్డు గురించి చెప్పుకోవాల్సి వస్తే చాలా ఉంది. కోడిగుడ్డు పరిహారం ది బెస్ట్ పరిహారం అని చెప్పుకోవచ్చు. మనం కోడిగుడ్డుతో ఎలాంటి పరిహారం చేసినా మంచి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి మీరు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే పిల్లల పరంగా దిష్టి తగలవచ్చు, అలాగే పెద్దవాళ్లకు నరదృష్టి ప్రభావం, సంపాదన పరంగా అస్సలు కలిసి రావటం లేదు, ఇంట్లో కూడా ఎప్పుడూ గొడవలు సమస్యలు, అసలు ఇంటి పరంగా కలిసి రావటం లేదు అని చాలా రకాలైనటువంటి బాధలతో సతమతమైపోతూ ఉంటాము. కాబట్టి ఒకే ఒక్క 5 రూపాయలు పెట్టి కోడిగుడ్డు కొని తెచ్చుకోండి. మనకు ఒక 5 రూపాయలు ఉంటే చాలు ఈ పరిహారం పూర్తయిపోతుంది. ఈ పరిహారం కనుక చేసుకుంటే దాని ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోయి మళ్ళీ మీరే కావాలని ఇంకోసారి పరిహారం చేసుకుంటారు. అంత రిజల్ట్ అనేది వస్తుంది. కాకపోతే ఈ గుడ్డు పరిహారాన్ని కొన్ని నియమాలతో చేసుకున్నట్లయితే మనకు చక్కగా వెంటనే కొన్ని క్షణాల్లోనే ఫలితం అనేది వస్తుంది. మరి ఆ పరిహారం ఏమిటి, ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, కన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే కామెంట్ బాక్స్లో శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఒకసారి లక్ష్మీమాత శ్రీహరిని, ఓ ప్రభు, నా మనసులోని కొన్ని సందేహాలు ఉన్నాయి, దయచేసి వాటిని నివృత్తి చేయండి అని అడిగింది. అప్పుడు శ్రీహరి, దేవి, నీ మనసులో ఉన్న సందేహాలన్నీ నిస్సంకోచంగా అడుగు అన్నాడు. ప్రభు, ఒక వ్యక్తి జీవితాంతం పేదవాడిగా ఉంటాడు. అలాగే కొంతమంది వ్యక్తులు పేదరికం నుండి బయటపడి చాలా త్వరగా ధనవంతులుగా అవుతారు. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని అడిగింది లక్ష్మీమాత. అప్పుడు శ్రీహరి ఇలా అంటాడు, దేవి, నువ్వు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగినావు. దేవి, ఒక వ్యక్తి జీవితం పేదవాడిగా ఉండడానికి 4 కారణాలు ఉన్నాయి. ఎవరైతే ఈ 4 అలవాట్లను మెరుగుపరుచుకుంటారో వారిని జీవితంలో ధనవంతుడు కాకుండా ఎవ్వరూ ఆపలేరు. దేవి, వాటి గురించి నీకు ఇప్పుడు వివరంగా ఒక కథ ద్వారా చెప్తాను. అయితే ఈ కథను పూర్తిగా వినాల్సి ఉంటుంది, లేదంటే మహాపాపం తగులుతుంది. కాబట్టి నువ్వు పూర్తిగా వినడానికి సిద్ధంగా ఉంటే నేను కథ చెప్పటం ప్రారంభిస్తానంటాడు శ్రీహరి. ప్రభు, నేను ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధతో వింటాను అంటుంది లక్ష్మీదేవి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధతో వినండి. ఒక అడవిలో సాధు మహారాజు ఆశ్రమం ఉండేది. ఆయన ఎంతో జ్ఞానవంతుడు మరియు తపోశక్తి సంపన్నుడు. దూర ప్రాంతాల నుండి ప్రజలు ఆయన వద్దకు వచ్చేవారు. దానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఒక పేద రైతు తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉన్నాడు. ఆ రైతు జీవితం కష్టాలతో నిండి ఉంది. అతనికి వ్యవసాయం చేయడానికి చాలా తక్కువ భూమి ఉంది. ఆ భూమి కూడా రాళ్ళు మరియు ముళ్ళ పొదలతో ఉంది. ఆ భూమిలో వ్యవసాయం చేయటం అంత సులభం కాదు. అదే కాక ఆ రైతు ఉదయం ఆలస్యంగా నిద్రలేచి తన రోజును ఎటువంటి ప్రణాళిక లేకుండా ప్రారంభించేవాడు. అతను తరచుగా సోమరితనం కారణంగా తన పనిని వాయిదా వేసేవాడు. ఆ కారణంగా అతను వ్యవసాయంలో నష్టపోయేవాడు. దానివల్ల తన కుటుంబానికి తగినంత ఆహారం మరియు ఆదాయం సరిపోయేది కాదు. తన భార్య కష్టపడి పనిచేసే ఓపిక గల మహిళ. ఆమె ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసి పిల్లలకు వంట చేసి బడికి పంపించేది. ఆ రైతు భార్య తన భర్త జీవితంలో మార్పు తీసుకురావాలని కోరుకునేది. ఆ రైతు ఒక గుడిసెలో ఉండేవాడు. వర్షాకాలం వస్తే చాలు ఇల్లంతా నీళ్లతో నిండిపోయేది.
తన పిల్లల బాధలు చూసి తను ఎంతో కృంగిపోయేవాడు రైతు. తన కూతురు బాగా చదివేది, కానీ పై చదువులకు ఆ రైతు దగ్గర డబ్బులు లేవు. ప్రతిరోజు మంచి ఆహారం లేకపోవటంతో తరచూ ఆ పిల్లలు అనారోగ్యాల బారిన పడేవారు. ఆ రైతును ఆ స్థితిలో చూసి కొంతమంది గ్రామస్తులు ధైర్యం చెప్పేవారు. మరికొంతమంది ఇదంతా అతని సోమరితనం వల్లే అని తిట్టేవారు. ఆ రైతు చాలా నిరాశ చెందాడు, నిస్సహాయంగా ఉన్నాడు. ప్రతి రాత్రి అతను తన జీవితం ఎప్పుడు మారుతుందో అని ఆలోచిస్తూ నిద్రపోయేవాడు. కానీ మరుసటి రోజు ఉదయం అతను మళ్ళీ అదే దినచర్యను అనుసరించేవాడు. ఒకరోజు ఆ సాధు మహారాజు గురించి ఆ రైతు భార్యకు తెలిసింది. ఆమె తన భర్త దగ్గరకు వెళ్ళి, ఏమండి, ప్రజల సమస్యలను ఒక సాధు మహారాజు పరిష్కరిస్తున్నాడంట. మీరు కూడా ఆయన దగ్గరకు వెళ్ళండి. మన సమస్యలకు ఏదైనా పరిష్కారం చెప్పవచ్చు అని చెప్పింది. కానీ ఆ రైతు వెళ్లకుండా వాయిదా వేస్తూ వచ్చాడు. చివరికి అతని భార్య బలవంతం పెట్టడంతో సాధు మహారాజు ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ రైతు సాధు మహారాజు వద్దకు చేరుకుని ఆయన పాదాలకు నమస్కరించి తన పేదరికం మరియు సమస్యల గురించి చెప్పాడు. స్వామి, నేను చాలా పేదవాడిని. నేను పగలు రాత్రి కష్టపడి పనిచేస్తాను. కానీ ఇప్పటికీ నేను జీవితంలో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. నాకు ఆనందం దొరకటం లేదు. దయచేసి నాకు మార్గనిర్దేశం చేయండి అన్నాడు. అప్పుడు సాధు మహారాజు ఆ రైతును చూసి నవ్వి ఇలా అన్నాడు, నాయనా, పేదరికం అంటే కేవలం డబ్బు లేకపోవటం కాదు. మీ మానసిక స్థితి మరియు అలవాట్లు బాగాలేకపోవటం. నీకు కావాలంటే 4 అలవాట్ల గురించి నేను నీకు చెప్పగలను. నువ్వు వాటిని అర్థం చేసుకుని పాటిస్తే అవి మీ జీవితం మార్చి మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాయి అన్నాడు. అప్పుడు ఆ రైతు సాధు మహారాజుతో, దయచేసి ఆ 4 అలవాట్ల గురించి నాకు చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు సాధు మహారాజు, సరే అయితే విను అని అంటాడు. ఒక వ్యక్తి ఉదయం లేచి సోమరితనంగా ఉండి తన రోజును సరిగ్గా ప్రారంభించకపోతే అతని జీవితం ఎల్లప్పుడూ వ్యర్థమే. నేను ఒక చిన్న కథ ద్వారా నీకు చెప్తాను, విను. చాలా కాలం క్రితం ఒక రాజు తన రాజ్యంలోని సోమరితనంగా ఉండే రైతులను శిక్షించేవాడు. ఆ రాజు ఒకరోజు సోమరితనంగా ఉండటం వల్ల వారు ఏం కోల్పోతున్నారో తెలియజేయాలనుకున్నాడు. ప్రజలందరికీ ఉదయం ముందుగా ఎవరు రాజభవనం వద్దకు వస్తే వారికి వజ్రాలు, నాణ్యాలు దొరుకుతాయని ప్రకటించాడు. కానీ చాలామంది రైతులు సోమరితనం కారణంగా ఆలస్యంగా వచ్చారు. వారు అక్కడికి చేరుకున్నప్పుడు నిధి అప్పటికే అక్కడి నుండి తీసివేయబడింది. ఒక వృద్ధ రైతు ఎప్పుడూ ఉదయాన్నే లేచి ముందుగా చేరుకుని రాజు నుండి బహుమతి అందుకునేవాడు. సోమరితనం ఉన్నవాడు తన జీవితంలోని ముఖ్యమైన అవకాశాలను కోల్పోతాడని రాజు రైతులందరికీ కూడా చెప్పాడు. సమయానికి నిద్రలేచి పని ప్రారంభించటమే విజయానికి కీలకమన్నాడు సాధువు. అది విన్న ఆ రైతు తల వంచి తాను కూడా ఉదయం ఆలస్యంగా మేల్కుంటానని, రోజంతా నీరసంగా ఉంటానని అంగీకరించాడు. అప్పుడు సాధు మహారాజు అతనికి ఉదయాన్నే నిద్రలేచి రోజును ప్రారంభించమని సలహా ఇచ్చాడు. నాయనా, 2వ అలవాటు ఏమిటి అంటే ప్రతికూల ఆలోచన. ఒక వ్యక్తి ఉదయం నిద్రలేచిన వెంటనే ఆందోళన కలిగించే ఆలోచనలను చేస్తే అతని మనసులో భయం మరియు అసంతృప్తి ఉంటుంది. అప్పుడు అతని శక్తి మొత్తం నాశనమవుతుంది నాయనా. ఒకసారి ఒక వ్యాపారవేత్త తన సమస్యను మా గురువు గారితో చెప్పుకున్నాడు. స్వామి, మా వ్యాపారం ప్రతిరోజు క్షీణిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావటం లేదని చెప్పుకున్నాడు. అప్పుడు మా గురువు గారు అతన్ని ప్రతిరోజు ఉదయం తన ఆలోచనలను గమనించమని చెప్పాడు. అతను ఒకరోజు వ్యాపారవేత్తకు ఫోన్ చేసి తెల్లవారక ముందే మరో గంటలో మీరేమి ఆలోచిస్తున్నారని అడిగాడు. దానికి వ్యాపారవేత్త, ఈరోజు కూడా నష్టం జరుగుతుందని నేను అనుకుంటున్నాను అన్నాడు. కనుక ఉదయాన్నే నెగిటివ్ ఆలోచనలను చేయకూడదు. ఈరోజు కలిసి రాదు, ఆ పని జరగదు, ఈ పని జరగదు అని ఉదయాన్నే ఆలోచించకూడదు. అలాంటి నెగిటివ్ ఆలోచన వలన రోజంతా నెగిటివ్గా అస్తవ్యస్తంగా ఉంటుంది. సాధు మహారాజు ఇంకా ఇలా అన్నాడు. 3వ అలవాటు ఏమిటి అంటే క్రమశిక్షణ లేకపోవటం. ఒక వ్యక్తి తన సమయంలో క్రమశిక్షణను పాటించకపోతే, పని చేయలేకపోతే అతను తన పని ఫలితాన్ని ఎప్పటికీ పొందలేడు అని చెప్పి సాధు మహారాజు మరొక కథ చెప్పాడు. ఒక యువ శిష్యుడు తన గురూజీని,
నేను నా జీవితంలో ఎలా విజయం సాధించగలనని అడిగాడు. గురువు ఇలా జవాబు ఇచ్చాడు. ప్రతి ఉదయం సూర్యోదయానికంటే ముందే మేల్కొని ధ్యానం చేసి మీ రోజును ప్లాన్ చేసుకోండి అని. అప్పుడు మొదట్లో కొన్ని రోజులు గురువు చెప్పినట్లుగా చేశాడు. కానీ తర్వాత సోమరితనం కారణంగా అతని క్రమశిక్షణను విడిచిపెట్టాడు. గురువు శిష్యుడిని పిలిచి విజయం కేవలం కష్టపడి పనిచేయటం వల్ల మాత్రమే రాదని, క్రమబద్ధత మరియు క్రమశిక్షణ నుండి కూడా వస్తుందని వివరించాడు. మీరు మీ సమయాన్ని గౌరవించకపోతే కాలం మిమ్మల్ని గౌరవించదు, ఊహించని కష్టాలను అనుభవించేలాగా చేస్తుంది. ఆ శిష్యుడు తన గురువుకు విధేయత చూపి తన జీవితాన్ని క్రమశిక్షణతో వ్యవస్థీకరించుకున్నాడు. క్రమంగా అతను తన లక్ష్యాలన్నిటినీ కూడా సాధించాడు. తన దినచర్య అస్తవ్యస్తంగా ఉందని మరియు తన పనిలో నిర్లక్ష్యంగా ఉన్నాడని ఆ రైతు గ్రహించాడు. క్రమశిక్షణను పాటిస్తానని సాధు మహారాజుకు వాగ్దానం చేశాడు. చివరిగా సాధు మహారాజు 4వ అలవాటు గురించి చెప్పాడు. మీరు ప్రతిరోజు ఏదైనా కొత్తగా ప్రారంభించి దాన్ని పూర్తి చేయకపోతే మీ జీవితం ఎల్లప్పుడూ అసంపూర్ణంగా ఉంటుంది. దీనిని బాగా అర్థం చేసుకోవడానికి అతను మరొక కథ చెప్పాడు. ఒక వ్యక్తి తన గ్రామంలో ఒక అందమైన తోటను నాటాలని కలలు కన్నాడు. అతను చాలా చెట్లను నాటాడు, కానీ అతను వాటిని పట్టించుకోలేదు. అతను ప్రతిరోజు ఒక కొత్త మొక్కను నాటాడు, కానీ పాత మొక్కలకు నీరు పెట్టడం మర్చిపోయాడు. కొన్ని రోజులకు అతని మొక్కలన్నీ కూడా ఎండిపోయాయి. అతను సాధు మహారాజు దగ్గరకు వెళ్ళి, నేను ప్రతిరోజు కొత్త మొక్కలు నాటాను, కానీ నేను ఎందుకు విజయం సాధించలేదు అని అడిగినప్పుడు సాధు మహారాజు ఇలా చెప్పాడు. అస్థిరతతో జీవితాన్ని గడిపే వ్యక్తి తన లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేడని అన్నారు. మీ కలలను నెరవేర్చుకోవడానికి స్థిరత్వం మరియు దృష్టి అవసరం. ఆ రైతు కూడా చాలా పనులు ప్రారంభించేవాడు, కానీ వాటిని ఎప్పటికీ పూర్తి చేసేవాడు కాదు. ఇలా సాధు మహారాజు మాటలు ఆ రైతు జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపాయి. అతను తన ఉదయపు అలవాట్లను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. సాధు మహారాజుకు వాగ్దానం చేశాడు, ఈ రోజు నుంచి నా అలవాట్లు మార్చుకుంటాను అని. ఇప్పుడు అతను ఉదయాన్నే నిద్రలేచి పూర్తి అంకిత భావంతో తన రోజును ప్రార్థనతో ప్రారంభించాడు. మరియు ధ్యానం అతనికి మానసిక ప్రశాంతతను ఇచ్చింది. అతని ఆలోచన సానుకూలంగా మారింది. అతను తన రంగంలో పనిచేయడానికి రోజువారీ దినచర్యని ఏర్పరచుకున్నాడు. క్రమశిక్షణ ముఖ్యమని ఆ రైతు కూడా నేర్చుకున్నాడు. ఇదే అతని పురోగతికి ప్రధాన కారణం అవుతుంది. ప్రతిరోజు తన పొలంలో 8 గంటలు పనిచేయాలని, ఆ తరువాత తన కుటుంబంతో సమయం గడపాలని అతను నిర్ణయించుకున్నాడు. వారంలో కొంత పంటను నాటడం లేదా తన ఇంటిని శుభ్రం చేయటం వంటి చిన్న లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు. ప్రతిరోజు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవటంలో నిమగ్నమయ్యాడు. క్రమంగా ఆ రైతు జీవితంలో మార్పులు చూడటం ప్రారంభించాడు. అతని పంట బాగా పండటం ప్రారంభమయ్యింది. గ్రామస్తులు అతని కృషిని ప్రశంసించటం ప్రారంభించారు. అతను తన సంపదతో తన పిల్లలను చదివించాడు మరియు అతను ఒక కొత్త ఇంటిని కట్టుకున్నాడు. రైతు తన బైక్ రిపేర్ చేయించుకొని తన భార్య కోసం కొత్త గ్రైండర్ కొన్నాడు. దానితో ఆమె ఇంటి పనులు సులభతరం అయ్యాయి. రైతు జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు అతన్ని సోమరివాడు, విఫలుడు అని పిలిచే గ్రామస్తులు ఇప్పుడు అతన్ని ప్రశంసించటం ప్రారంభించారు. ఆ రైతు భార్య కూడా తన భర్త కొత్త అలవాట్లను చూసి ఎంతో ఆనందపడింది. ఇప్పుడు ఆ రైతు తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. సాధు మహారాజు చెప్పిన 4 అలవాట్లు రైతు జీవితాన్ని పూర్తిగా నిర్దేశించాయి. అతను పేదరికం నుండి బయటపడటమే కాకుండా తన మనస్సు మరియు ఆత్మ నుండి కూడా బయటపడడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. మనం ఉదయం పూట తెలిసి లేదా తెలియకుండా చేసే మరికొన్ని పనులు మనకు ఆటంకం కలిగిస్తాయి. ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత అస్సలు చేయకూడని కొన్ని పనులు శాస్త్రాలలో ప్రస్తావించబడ్డాయి. లేకపోతే అదృష్టానికి బదులుగా దురదృష్టం నీడలా వెంటాడుతుంది మరియు ఆనందానికి బదులుగా దుఃఖాల పర్వతం వెంటాడుతుంది. కుటుంబంపై చెడు ప్రభావం పడుతుంది. ఉదయం పొరపాటున కూడా చేయకూడని ఆ పనులు ఏమిటో చూద్దాం. ఉదయం లేవగానే చాలామంది అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు. ఇది వాస్తుశాస్త్రం ప్రకారం చాలా ప్రమాదకరమైందని,
చెడు సంకేతాలకు దారి తీస్తుందని చెప్పబడింది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే దేవుడి ఫోటోను చూడండి. ఇది చాలా శుభప్రదంగా చెప్పబడింది. ఇలా చేయటం వల్ల రోజు బాగా ప్రారంభమవుతుంది. రెండవది, ఒక వ్యక్తి యొక్క అదృష్టం మన ఇంటి ముందు మూసి ఉన్న ఇంటితో ముడిపడి ఉంటుంది. ఇంటి ముందు మూసి ఉన్న ఇల్లు రాబోయే చెడు కాలాలను సూచిస్తుంది. గ్రంథాల ప్రకారం మూసి ఉన్న ఇంటిని చూడటం వల్ల చెడు పరిస్థితికి దారి తీయవచ్చు. అయితే ఇది రోజులోని ప్రతి పనిలో ఆటంకం కలిగిస్తుంది మరియు చేసిన పని కూడా చెడిపోతుంది. ఫ్రెండ్స్, ఉదయం నిద్రలేవగానే మురికి పాత్రలను చూడటం వల్ల శరీరంలో ప్రతికూల శక్తి వస్తుంది. శాస్త్రాల ప్రకారం రాత్రి వంటగది శుభ్రం చేసిన తర్వాతే నిద్రపోవాలి. ఇంట్లో మురికి పాత్రలు ఉండటం వల్ల పేదరికం వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి స్వయంగా వంటగదిలోనే ఉంటుంది. ప్రతి పూట వంటగదిలో మురికి పాత్రలను శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటిని శాశ్వతంగా వదిలివేస్తుంది. తద్వారా ఇంట్లో పేదరికం ఉంటుంది. రాత్రిపూట వంటగదిలో మురికి పాత్రలను ఎప్పుడూ ఉంచవద్దు. అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ సొంత నీడను లేదా వేరే ఒకరి నీడను చూడటం మంచిది కాదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నీడను చూడటం చెడు సంకేతంగా పరిగణించబడుతుంది. నీడను చూడటం వల్ల ఒక వ్యక్తిలో ఉద్రిక్తత మరియు భయం ఏర్పడుతుంది. రోజంతా పనిచేయటంలో ఇబ్బందులు ఉంటాయి. ఏకాగ్రత దెబ్బతింటుంది. చివరిగా జంతువుల యొక్క ఫోటో. మీరు నిద్రలేవగానే ఆవును చూస్తే అది చాలా శుభప్రదంగా భావిస్తారు. కానీ గ్రంథాల ప్రకారం ఉదయం లేవగానే ఏ హింసాత్మక జంతువు చిత్రాన్ని చూడకూడదు. ఇది సంబంధాలలో దూరాన్ని సృష్టిస్తుందని మరియు వివాదాలకు దారితీస్తుందని శ్రీహరి లక్ష్మీమాతకు వివరించారు. ఇది విన్న లక్ష్మీమాత ఎంతో సంతోషించింది. విష్ణుమూర్తికి ధన్యవాదాలు తెలుపుతుంది. ఆదివారం రోజున మనకు ఇంట్లో పిల్లలు అవ్వవచ్చు, పెద్దవాళ్ళు అవ్వవచ్చు, అందరూ కూడా చక్కగా ఇంట్లో ఉంటూ ఉంటారు. కొంతమంది ఇళ్లల్లో ఇంటి యజమానికి పిల్లల పరంగా బాగా దిష్టి దోషం ఉంటుంది. మన ఎదురింటి వాళ్ళు అవ్వవచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వవచ్చు, లేదా మన బంధువులైనా అవ్వవచ్చు. మనం ఏదైనా పని చేస్తున్నా, కాస్త ఏదన్నా మంచి బట్టలు కట్టుకుంటున్నా, ఆదివారం కాబట్టి కాస్త ఏదన్నా పిల్లలు ఉన్నారులే అని చెప్పేసి ఇంట్లో మంచిగా వండి పెట్టినా ఎప్పుడూ కూడా మన ఇంటి మీదే కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉండి ఆ దిష్టి ఏడుపులు అనేవి ఏడుస్తూ ఉంటారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. మనం సంతోషంగా ఉండటం వాళ్లకు అస్సలు ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. అంటే కొంతకాలం మంచిగా మాట్లాడుతూనే కొంతమంది అత్తల వల్ల అవ్వవచ్చు, ఆడపడుచుల వల్ల అవ్వవచ్చు, తోడికోడళ్ళ వల్ల అవ్వవచ్చు, అసూయకు గురి అవుతూ ఉంటారు. మనం మన కుటుంబంతో సంతోషంగా ఉంటూ ఉంటే వాళ్లకు ఎక్కడో కాస్త ఒక రకంగా అనిపించి ఎలాగైనా సరే చూడలేక ఏదో ఒక రకమైనటువంటి చాడీలు చెప్పేసి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. మగవాళ్ళు తెలియకుండా ఆటోమేటిక్గా ఆ మాటలకు కనెక్ట్ అయిపోయి వాళ్ళు వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఏదో ఒక గొడవ జరిగిద్ది అన్నమాట. అంటే అప్పుడు దాకా బాగానే ఉంటారు, తర్వాత వాళ్ళు వచ్చి వెళ్తారు. వెళ్ళిన కానుంచి ఏదో ఒకటి గొడవ జరుగుతుంది. అందరి కళ్ళు ఒకేలాగా ఉండవు. కొంతమంది కళ్ళు మంచివి కావు అని పెద్దలు అందుకే చెప్తూ ఉంటారు. మన చుట్టూ ఉండేవారే దిష్టి పెడుతూ ఉంటారు. మనకు ఉండే దిష్టి దోషాలు తీసేసుకోవడానికి ఈ కోడిగుడ్డు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. అలాగే కొంతమందిని మనం గమనించినట్లయితే సంపాదన పరంగా అస్సలు కలిసి రాదు. ఎంత చేసినా కూడా కనీసం ఇంట్లో కడుపు నిండా పిల్లలకు ఇష్టమైనవి చేసి పెట్టడానికి కూడా ధనం సరిపోదు. అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలా చాలా రకాలుగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పిల్లలు ఎప్పుడూ కూడా జబ్బు బారిన పడుతూ ఉంటారు. ఎప్పుడు జబ్బులను, దగ్గులను, జ్వరాలను ఇట్లా ఏదో ఒకటి తరచూ సమస్యలు ఉంటూనే ఉంటాయి. పాపం పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది అందుబాటులో ఉండదు. అందుబాటులో ఉంటే ఎలాగో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాము, చేసుకుంటాము. రెక్కల కష్టం మీద బ్రతకాల్సినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ధనం లేక అప్పులు చేయటము మానసికంగా వాళ్లకు ఒక రకమైనటువంటి బాధ పెట్టేసి ఉంటుంది. ఏంటి దేవుడా, మేము ఏం పాపం చేశాము, మాకెందుకు ఎప్పుడూ ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చక్కగా ఈ ఆదివారం రోజున అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి కోడిగుడ్డు పరిహారం ఈ నియమాలతో చేసేయండి. మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. రేపు ఆదివారం కాబట్టి మీరు ఉదయమే చేయాల్సిన పని ఏమీ లేదు.
మీరు సాయంత్రం సంధ్యా సమయంలోనే పరిహారం చేసుకోవచ్చు. రాత్రి 10 నుండి 11 గంటల వరకు చేసుకోవచ్చు. మరి మిడ్ నైట్ అయితే వద్దు, కానీ 10 గంటల వరకు అయితే ఖచ్చితంగా మీరు చేసేసుకోవచ్చు. అంటే సండే కాబట్టి కాస్త ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఉదయం పూట కాస్త లేటుగా ఆలస్యంగా లెగుస్తారు కదా, దీనికోసమని హడావడిగా లెగవలసినటువంటి పనిలైతే లేదు. ఇక సాయంత్రం పూట మీరు 6 గంటల నుండి ఈ పరిహారాన్ని చేసేసుకోవచ్చు. 6 గంటల నుంచి 10 గంటల లోపు చేసుకోవాలి. చాలామందికి కూడా పెద్దవాళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా సరే దిష్టి ఉంటుంది. ఇప్పుడు ఇంటి ఆడమనిషి బాగుంటేనే కదా ఆ ఇల్లు అనేది లక్ష్మీ కళతో ఉంటుంది. అలా కాకుండా ఆడవాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఎప్పుడు తలనొప్పని కాళ్ళు నొప్పని ఇట్లా బాధపడుతూ ఉంటే ఆ ఇంట్లో కలిసి రాదు. ఆ ఇంట్లో పిల్లలు కానీ మగవాళ్ళు కానీ వాళ్లకు దేని మీద శ్రద్ధ అనేది ఉండదు. సంపాదన మీద దేని మీద ధ్యాస అనేది పెట్టలేరు. కాబట్టి ముందు ఆడమనిషి కూడా బాగుండాలి, అలాగే మగ మనిషి బాగుండాలి, అందరూ బాగుండాలి. కొంతమందిని చూసి ఇరుగు పొరుగు వాళ్ళు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు కదా, దానివల్ల మనకు ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు, సంపాదన పరంగా ఎదగలేకపోవటము, ఎంత సంపాదించినా కూడా డబ్బు అంతా కూడా నీటిలాగా ఖర్చు అయిపోవటము, ఇలా చాలా రకాలుగా జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఒక కోడిగుడ్డుతో తీసి పడేయవచ్చు. ఏమీ లేదు, ఆదివారం రాత్రి స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి. దీనికి పూజ చేయాలి, నియమాలు పాటించాలి అని రూల్స్ ఏమీ లేవు. మామూలుగా నాన్ వెజ్ తినేసి కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. కాకపోతే కోడిగుడ్డు ఒక్కటి మాత్రం తినవద్దు. మామూలుగా నాన్ వెజ్ ఏదైనా తినేయవచ్చు, కానీ కోడిగుడ్డుతో పరిహారం చేస్తున్నాం కాబట్టి కోడిగుడ్డును మాత్రం తినకండి. ఇక అలా కోడిగుడ్డు తీసుకొని మీరు ఏం చేస్తారంటే ముందు ఆ కోడిగుడ్డును శుభ్రంగా క్లీన్ చేసేయండి. కోడిగుడ్డుకు పగుళ్ళు కానీ ఇలాంటివేమీ ఉండకూడదు. అది తీసేసుకొని దాని మీద కాటుకతో కానివ్వండి, లేదా బొగ్గుతో కానివ్వండి, లేదా మనకు ఐబ్రో పెన్సిల్స్ ఉంటాయి కదా, ఆ పెన్సిల్తో అయినా సరే కోడిగుడ్డు మీద దిష్టి బొమ్మలుగా గీయండి. అంటే గుండ్రంగా గీసి మధ్యలో 2 కళ్ళు, ఒక నాలుక ఇక్కడ చూపిస్తున్నట్లుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా గీసేసి తర్వాత ఆ గుడ్డును మీరు ఎడమ చేత్తో పట్టుకొని మీ పిల్లలకు మరియు మీ ఇంటి యజమానికి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా దిష్టి తీయండి. లాస్ట్లో మీ అంతా మీరు మీకే దిష్టి తీసుకోండి. 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పేస్తే సరిపోతుంది. మీ ఇంటి బయటకు వచ్చి ఇదంతా చేయాలి, ఇంట్లో చేయకూడదు. గుడ్డును ఎడమ చేతితో పట్టుకుని కుడి నుంచి ఎడమకి 7 సార్లు, ఎడమ నుంచి కుడికి 7 సార్లు తిప్పి దిష్టి తీయాలి. దిష్టి తీసే ముందుగా సంకల్పం చెప్పుకోండి. నా భర్త మారాలి, నా భర్త నేను చెప్పినట్లుగా వినాలి, ఎవరి మాటలు వినకూడదు, నా మీద ప్రేమగా ఉండాలి, మాకు సంపాదన పరంగా బాగా కలిసి రావాలి, మా పిల్లలకు ఎప్పుడూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, జ్వరాలని జలుబులని అవన్నీ కూడా పోవాలి, పిల్లలకు ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకొని దిష్టి తీయండి. ఆ తర్వాత ఆ కోడిగుడ్డును ఎవరూ తొక్కని చోట ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో కానీ లేకపోతే ఇంటికి దూరంగా మీరు ఆ కోడిగుడ్డును వదిలిపెట్టేసి రండి. ఆ కోడిగుడ్డును విసిరేయొద్దు, విడిచిపెట్టి రండి. అది పగలకూడదు. ఇలా చేయటం వలన మనకు ఏదైతే దోషం పోవాలని మనం చెప్పేసి సంకల్పం చెప్పుకున్నామో ఆ దోషమంతా కూడా, ఆ నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా పోతుంది. కోడిగుడ్డు తెలుపు రంగులో ఉంటుంది, లోపల పసుపు రంగులో ఉంటుంది. అలాగే దీని మీద మనం కాటుక నలుపు రంగును ఉపయోగించాము. ఇట్లా ఈ 3 రంగులు చాలా శక్తివంతమైనవి. అంటే దిష్టి దోషాన్ని తీసివేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. తెలుపు మనకు మంచి జరిగేలాగా చేయడానికి, పసుపు మనకు బాగా కలిసి రావడానికి, నలుపు మన మీద ఏదన్నా శని ప్రభావాలు కానీ దిష్టి దోషాలు ఇలాంటి చెడు అంతా కూడా లాగేసేయడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. కోడిగుడ్డును మనం సరిగ్గా చూసుకున్నట్లయితే అది కూడా ఒక ప్రాణంతో సమానం. మనం దాన్ని ప్రాసెస్ లాగా చేస్తే అది ఒక ప్రాణిలాగా అవుతుంది. అలాంటి కోడిగుడ్డుతో మనం ఈ పరిహారం చేస్తూ ఉన్నాం కాబట్టి మనకు అద్భుతమైన ఫలితం అనేది వెంటనే వచ్చిద్ది. చాలా శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చిద్ది. గుడ్డుని ఎక్కడైనా విడిచిపెట్టేసి మీరు లోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుదిరితే మీరు స్నానం కూడా చేయండి. ఈ పరిహారాన్ని స్నానం చేయక ముందైనా చేయొచ్చు, స్నానం చేశాకైనా సరే చేయవచ్చు. కాబట్టి శుభ్రంగా
కాళ్ళు మాత్రం కడుక్కోండి. ఈ పరిహారం చేసిన తర్వాత నుంచి మీరు గమనించినట్లయితే మీరు ఏదైతే కోరుకున్నారో అలా మీ భర్త నిదానంగా మారటము, మీరు చెప్పినట్లుగా వినటము, చెప్పుడు మాటలు వినకుండా ఉండటము, మీ మీద మీ పిల్లల మీద భార్య అంటే ప్రేమగా ఉండటము, అలాగే పిల్లలకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే పోయి ఆరోగ్యంగా ఉండటము, ఆడుకోవటము, చదువుకోవటము, ఇట్లాంటి మార్పులన్నీ కూడా చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. ఒక 5 రూపాయల కోడిగుడ్డు ఎంతో మంచి రిజల్ట్ను తెచ్చిపెడుతుంది. కాబట్టి చక్కగా ఒక కోడిగుడ్డు తీసేసుకొని ఈ పరిహారం అనేది చేసుకోండి. చక్కటి ఫలితాన్ని పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.